హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో పొట్టేలు తలకాయ కూరతో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1 కేజీ తలకాయ కూర ముక్కలు మెత్తనివి తీసుకున్నాను. మెత్త ముక్కలన్నీ తీసుకొని చాలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ముక్కలని కల్లుప్పు వేసుకొని నీళ్ళతో 2-3 సార్లు బాగా శుభ్రంగా కడగండి. నీసు వాసన లేకుండా పోతుంది. శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళన్నీ గట్టిగా ఒత్తేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోనికి ఈ ముక్కలన్నీ వేసుకొని ముక్కలు మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ముక్కలకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి. పొట్టేలు తలకాయ కూర లేతగా ఉన్నదైతే తొందరగా ఉడుకుతుంది. ముదిరిన తలకాయ కూర అయితే కొద్దిగా ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది. చెక్ చేసుకొని ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న తలకాయ కూర లేతగా ఉంది కాబట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పోయాక మూత తీసుకోవాలి. తలకాయ కూర ముక్కలు బాగా మెత్తగా ఉడకాలి. అప్పుడే ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఉడికించి పెట్టుకున్న తలకాయ కూర ముక్కలు వేసుకోవాలి. నీళ్ళతో సహా వేసుకోండి. తలకాయ కూర ముక్కలు ఉడికించుకున్న నీళ్లు పడేయవద్దు. నీళ్లు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ముక్కలను ఉడికించేప్పుడు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. టేస్ట్ సరిపోకపోతే వేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్యలో మూత తీసి కలుపుకుంటూ నీళ్ళన్నీ ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ముక్కలు మెత్తగా కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. నీళ్ళన్నీ ఇనికిపోతే సరిపోతుంది. ఇలా నీళ్ళన్నీ ఇనికిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. కూరలో ఉన్న నీళ్ళన్నీ ఇనికిపోయి మనం వేసుకున్న ఆయిల్ అనేది పైకి తేలాలి. అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తలకాయ కూరతో ఫ్రై ఇలా చేస్తే పప్పన్నంలోనికి నంచుకోవడానికి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.